తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కోనసీమ రాయలసీమ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. మంత్రి విశ్వరూప్, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్తో జగన్ 1-to-1 మీటింగ్స్ నిర్వహించనున్నారు. అమలాపురం నుంచి విశ్వరూప్ను వేరే స్థానానికి మారుస్తారని తెలుస్తోంది. ఇక చిట్టిబాబు, వరప్రసాద్కు ఈసారి టికెట్ నిరాకరించినట్టు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాలోని సీట్ల మార్పుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనంతపురం జిల్లా నుంచి ఉషశ్రీ చరణ్, శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కర్నూలు నుంచి గుమ్మనూరి జయరాం, కడపకు చెందిన రఘురామరెడ్డి సీఎంతో భేటీ కానున్నారు. నిన్న ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, ఎలిజా, బాలరాజు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో కారణాలు వివరించారు జగన్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, హరీష, కోనసీమ రాయలసీమ నుంచి కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారని చెప్పాలి. ఎందుకంటే కోనసీమ నుంచి 3 ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆల్రెడీ చేరుకున్నారు. మంత్రిగా ఉన్నటువంటి విశ్వరూప్ అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే పీగన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఈ 3 కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆల్రెడీ చేరుకున్నారు. ఆయన 4 గంటల తర్వాత సీఎం జగన్ తో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ 3తో విడివిడిగా సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. ఇక రాయలసీమకు సంబంధించినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉషశ్రీ చరణ్, అలాగే శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, 3 కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళతో కూడా సీఎం జగన్ ఈ రోజు మాట్లాడబోతున్నారు. ఇక చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే నవాబ్ బాషా కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఆయనకు సంబంధించి మార్పులు ఏమైనా ఉంటాయా, లేదంటే టికెట్ నిరాకరిస్తారా అనేది ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడబోతున్నారు. ఇక కర్నూలుకు సంబంధించి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనతో కూడా అధిష్టాన పెద్దలు మాట్లాడబోతున్నారు. ఇలా వరుసగా అటు కోనసీమ నుంచి అలాగే రాయలసీమ నుంచి పలువురు ఎమ్మెల్యేలంతా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మరి కాసేపట్లో సీఎం జగన్ వీళ్ళందరితో కూడా విడివిడిగా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే వీళ్ళలో కొంతమందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తున్నారు. దాంతోపాటు కొంతమందిని మార్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా కూడా సీఎం జగన్తో మాట్లాడబోతున్నారు. నేరుగా సీఎం జగనే వీళ్ళకి చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అధిష్టానం నుంచి అటు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి కూడా అనేక సార్లు వీళ్ళతో సంప్రదింపులు జరిపారు. టికెట్ ఇవ్వలేకపోతున్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు మార్పు అంశానికి సంబంధించి కూడా ఎందుకు మార్చాల్సి వస్తుందనే అంశాలకు సంబంధించి కూడా ప్రతిదీ కూడా పూర్తిగా వివరించి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు చివరగా సీఎం జగన్ కూడా వీళ్ళతో విడివిడిగా మాట్లాడబోతున్నారు. నిన్న కూడా దగ్గరగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడారు. 5 కూడా టికెట్ లేదని చాలా స్పష్టంగా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా వివరించారు. ఇక మంత్రులకు సంబంధించి చెల్లుబోయిన వేణును కూడా రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కు మారుస్తూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఇక ఎంపీలు 3 ఏదైతే వంగా గీత, అలాగే మార్గాని భరత్, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ 3 కూడా ఎమ్మెల్యేలుగా పంపించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నిన్న వాళ్ళకే నేరుగా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఇలా అనేక నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ఎక్కడైతే చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లికి పిలిపించి ఎందుకు మారుస్తున్నాము, ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నాము అనేది పూర్తిగా వాళ్ళకి వివరిస్తున్నారు. సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. 1-to-1 వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో పాటు స్థానికంగా చేసినటువంటి సర్వే పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మాత్రమే మార్పులు చేస్తున్నాం. ఒకవేళ గెలుపు అవకాశాలు ఉన్నట్లయితే వాళ్ళని కొనసాగిస్తున్నామంటూ కూడా సీఎం జగన్ చెప్పడం. ఎమ్మెల్యే టికెట్ అనేది ఇవ్వలేకపోతే పూర్తిగా పక్కన పెట్టినట్టు కాదు, పార్టీకి ఉపయోగించుకుంటాం. అదేవిధంగా వచ్చే రోజుల్లో పొలిటికల్గా మంచి పదవులు కూడా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను, హామీ ఇస్తున్నాను అంటూ కూడా సీఎం జగన్ వాళ్ళకి నేరుగా చెప్తున్నారు. అయితే ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, ఆందోళన చెందొద్దు. పార్టీ అనేది అల్టిమేట్గా పార్టీ ప్రయోజనాలు అనేది ముఖ్యం, వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది ముఖ్యం అంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా పార్టీలో భారీ మార్పులు దిశగానే సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేశారు. అందులో 4 సిట్టింగ్లకు పూర్తిగా టికెట్ నిరాకరించారు. 3 మంత్రులకు కూడా స్థానచలనం కలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు రెండో లిస్ట్ అనేది ఈరోజు రాత్రికి వస్తుందా, లేదంటే రేపు మధ్యాహ్నం విడుదల చేస్తారా అనేది తెలియదు. కానీ రెండో
లిస్టులో కూడా భారీగానే మార్పులు ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇందులో రెండో లిస్టులో అయితే దాదాపు 6 నుంచి 8 వరకు టికెట్లు పూర్తిగా నిరాకరిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మార్పులు అయితే మాత్రం భారీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే నిన్న ఒక మంత్రికి సంబంధించినటువంటి మార్పు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కి. ఈరోజు పినిపే విశ్వరూప్ మంత్రిగా ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి ప్లేస్ని కూడా మార్చేందుకు నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నట్టుగా తెలిసింది. దాన్ని ఈరోజు సీఎం జగనే నేరుగా చెప్పబోతున్నాం. మరొక మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన కూడా ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయనకి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం కాకుండా కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆల్రెడీ అధిష్టానం పెద్దలు ఆల్రెడీ సమాచారం కొంచెం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనతో కూడా సీఎం జగన్ మాట్లాడిపోతున్నారు. ఇలా వరుసగా ప్రాంతాల వారీగా పూర్తిగా ఎవరినైతే మారుస్తున్నారో, ఎవరికైతే టికెట్ నిరాకరిస్తున్నారో అదేంటి అధిష్టానం నుంచి కీలక నేతలు ముందు సంప్రదింపులు జరుపుతున్నారు. తర్వాత సీఎం జగనే నేరుగా వాళ్ళకి ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నారు అనేది పూర్తిగా వివరిస్తున్నారు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కోనసీమ నుంచి 3 ఎమ్మెల్యేలు, రాయలసీమ నుంచి 6 ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. వైసీపీలో సీట్ల మార్పు పలు నియోజకవర్గాల్లో ముసలం రాజేస్తోంది. సీఎం జగన్ వైసీపీ సీనియర్ నేతల బుజ్జగింపులు ఫలించినట్లు కనిపించట్లేదు. 3 రోజుల చర్చల అనంతరం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన నియోజకవర్గానికి చేరుకున్నారు. కార్యకర్తలు ఇతర నాయకులతో వరుసగా సమావేశమవుతున్నారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. మెజారిటీ కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేయాలని కోరుతున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి వస్తున్న ఆహ్వానాన్ని పరిశీలించాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. పదవి మీద తనకు వ్యామోహం లేదని చంటిబాబు కార్యకర్తలకు తేల్చి చెబుతున్నారు. అయితే కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తానని చెబుతున్నారు చంటిబాబు. ఏదేమైనా తాను నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానంటున్నారు.